హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే ఒక మంచి వర్ణ తేడం జరిగింది. ఇది 2014 మోడల్ అనమాట. దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 1,33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్కి సార్కి అయితే ఇమీడియట్గా కావాలి డబ్బులు అంటున్నారు, వెంటనే సేల్ చేస్తానంటున్నారు. కాబట్టి ప్రైస్ అయితే చాలా తక్కువ పెట్టడం జరుగుతుంది. కేవలం 3,80,000 రూపాయలకే ఇస్తానంటున్నారు సారు. ఈ వెహికల్కి అయితే ఎలాయ్ వీల్స్ వస్తాయి, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, అలాగే స్టీరింగ్ మౌంట్ మీద ఆడియో సిస్టమ్ ఉంటుంది, ప్రతిదీ ఉంటాయి అన్నమాట ఈ వెహికల్కి. ఇది ఎస్ఎక్స్ అనమాట, 1.4 కాదు, ఇది 1.6 ఇంజిన్ అనమాట. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. నేనైతే చూశాను, వైట్ కలర్లో 1,33,000 కిలోమీటర్తో తిరిగి ఉంది. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. మనం వెహికల్ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. వర్ణ 2014 అనమాట. ఫ్యాన్సీ నెంబర్తో 4949 అనమాట. వదిలితే దొరకదు ఫ్యాన్సీ నెంబర్, చెప్తున్నా మీకు. ఎవరో కానీ తొందరగా బంపర్ ఆఫర్తో చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది బండి. 3,80,000 రూపాయలు మాత్రమే. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎదురు నుంచి హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. కొత్త హెడ్ లైట్స్ లాగా ఉన్నాయి. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. కొత్త ఇలా ఉన్నాయి అన్నమాట. అలాగే బానెట్ చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే స్క్రాచెస్ కనబడుతున్నాయి. ఉన్నట్టుగానే చెప్తాను ఫ్రెండ్స్. అక్కడ డోర్ మీద ఒక స్క్రాచ్ అయితే కనబడుతుంది. అలాగే బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, చిన్న చిన్న మరకలు అయితే కనబడుతున్నాయి. అయితే రబ్బింగ్ కొడితే పోతాయి అన్నమాట. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఆ ప్రైస్లో వెహికల్ దొరకడం అంటే కష్టం మీకు. చాలా బాగుంది వెహికల్. వెనకాల నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు ఎక్సలెంట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకోవచ్చు. ఎలాయ్ వీల్స్ వచ్చినాయి దీనికి, చాలా బాగున్నాయి. ఎలాయ్ వీల్స్ మీద అయితే కొంచెం స్క్రాచెస్ అయితే ఉన్నాయి, కానీ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా వెహికల్. ఇప్పుడైతే ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. డోర్ అయితే చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. రైట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. మనం డోర్ అయితే ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే డిక్కీ చూసుకోవచ్చు మనం. అలాగే గుడ్ స్పేస్ చూసుకోవచ్చు మనం. బండికి చాలా బాగుంటుంది గుడ్ స్పేస్ అయితే. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదు. ఫ్రంట్ లెఫ్ట్ కో డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు మనం. బండితో పాటు వచ్చిన డోరే, ఎక్కడా చేంజ్ కాలేదన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం, చూడండి ఫ్రెండ్స్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80% అయితే ఉన్నాయి. ఆర్మ్ రెస్ట్ పెట్టుకోవడానికి ఉంది. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలాగే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే ఇన్బిల్ట్ ఆడియో సిస్టమ్ అయితే ఉంది. అలాగే స్టీరింగ్ మీదే మనకి ఆడియో సిస్టమ్ ప్లే చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకి బటన్స్తో. అలాగే ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. 6 గేర్లు ఉంటాయి, ఒక రివర్స్, మొత్తం 7 అనమాట దీనికి. చూసారా ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఇంటీరియర్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం, రండి ఫ్రెండ్స్. వర్ణ 2014 బాగుంది వెహికల్. ఇంజన్ కూడా చాలా బాగుంది. నేనైతే చూశాను, డ్రైవ్ చేశాను. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేవు, నేనైతే చూశాను. అలాగే యాప్రాన్స్ కానీ, రస్ట్ రావడం కానీ, పేస్ట్లు పెట్టడం కానీ, అలాగే యాక్సిడెంట్ జరగడం కానీ అయితే ఏమీ లేవు. నేనైతే చూశాను, మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. అయితే ఇంజన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. బ్యాటరీ కూడా బాగుంది. సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది.
ఇంజన్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. పర్ఫెక్ట్గా ఉంది. మీకైతే చూపిస్తాను చూడండి. ఇప్పుడు సార్ కొంచెం ఎక్సలెటర్ ఇవ్వండి సార్. ఆపేయండి సార్. ఫ్రెండ్స్ మీరే చూశారు కదా, మీకు చూపించాను, ఉన్నది ఉన్నట్టుగానే చూపించాను. ఎక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఎక్కడ డెంట్స్ ఉన్నాయి మీరే చూశారు, మీకు చూపించాను. ఏసీ అయితే ఎక్సలెంట్గా ఉంది, 100కి 100% అయితే వస్తుంది. బాటమ్ నుంచి చిన్న సౌండ్ అయితే వస్తుంది, పెద్దగా మేజర్గా అయితే ఏం కాదు. చిన్నది 1-2 సౌండ్ ఉంది, చిన్నగా వస్తుంది అంతే. అదైతే మినిమం అవుతుంది, ఒక 1000-2000 అయితే అయిపోద్ది, అంతకంటే అయితే ఏం అవ్వదు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను చూశాను, డ్రైవ్ చేశాను, చాలా బాగుంది అనమాట. సార్కి అయితే డబ్బులు అవసరం అంట, వెంటనే సేల్ చేస్తానంటున్నారు. చాలా అంటే చాలా తక్కువ, 3,80,000 రూపాయలే చెప్తున్నారు ఈ వెహికల్. ఎవరు కొనుక్కుంటారో ముందుగా మీకే ఆఫర్ అనమాట. కనీసం షిఫ్ట్ వెహికల్, డిజైర్ వెహికల్ కూడా రావట్లేదు. ఇది వర్ణ అనమాట. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది వెహికల్. కాబట్టి సార్కి డబ్బులు అవసరం కాబట్టి తక్కువ పెడుతున్నారు. దీని మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, టోకెన్ కూడా రెడీగా ఉంది. వెంటనే మీకు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయితే జరిగింది వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే 1,33,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఈ నెంబర్తో. రాకపోతే కనుక నాకు కాల్ చేస్తే నేనైతే సీ-బుక్ పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.